సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఎన్ఎస్ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఎందుకంటే ఎన్ఎస్ లవర్స్ అందరికీ కూడా ఒక అదిరిపోయి గుడ్ న్యూస్తో మీ ముందుకైతే వస్తాను. సో ఎన్ఎస్ 200కి సక్సెసర్గా మనకి ఎన్ఎస్ 400 బైక్ని మండేర్ మార్కెట్లోకి బజాజ్ కంపెనీ అయితే లాంచ్ అయితే చేయబోతుంది. సో మే 3 లాంచ్ చేస్తారని చెప్పేసి కొన్ని స్ట్రాంగ్ రూమర్స్ అయితే ఉన్నాయి. సో మే 3 లాంచ్ చేస్తారా, లేకపోతే మే ఎండింగ్ లాంచ్ చేస్తారా, లేదంటే నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తారా, క్లారిటీ అయితే లేదు. కానీ బట్ లాంచ్ అయితే మాత్రం పక్కా అని చెప్పొచ్చు. సో ఎన్ఎస్ 400కి సంబంధించిన కొన్ని లీక్డ్ ఇమేజెస్ కానీ లీక్డ్ స్పెసిఫికేషన్స్ కానీ ఆన్లైన్లో మనకి చాలా వరకు చక్కర్లు అయితే కొడుతున్నాయి. సో ఈ రోజు మనం ఈ వీడియో ఎన్ఎస్ 400లో ఉన్న కొన్ని టాప్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఎన్ఎస్ లవర్స్ అందరూ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అని డైలీ మన ఛానల్ వస్తాయి కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఈ బైక్ యొక్క లుక్ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే కనుక ఎన్ఎస్ 200 బైక్ని అలాగే డామినర్ 400 బైక్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండబోతుందని చెప్పేసి ఒక లీక్డ్ ఇమేజెస్ మనకి బయటకి అయితే రావడం జరిగింది. అలాగే ఇంకొక లీక్డ్ ఇమేజ్ ఏంటంటే మనకి రీసెంట్గా మనకి N50 లాంచ్ చేశారు కదా, సో సేమ్ అదే లుక్స్తో ఉంటుందని చెప్పేసి ఒక స్ట్రాంగ్ రూమర్ కూడా అయితే ఉందన్నమాట. సో ఎటువంటి లుక్స్తో వస్తారో ఇంకా మనకి క్లారిటీ తెలియదు. ఇక్కడ రెండింటికి సంబంధించిన ఇమేజ్ మీరు ఇక్కడ క్లియర్ అయితే చూడొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే డామినర్ 400లో మనకి ఎటువంటి ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారో అదే ఇంజిన్ మనకి దీంట్లో కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో 399cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve BS6 ఫేజ్ 2 కంప్లీట్కి అప్గ్రేడ్ చేసిన లిక్విడ్ కూల్డ్ డిఓఎస్ ఇంజిన్ తీసుకొస్తారని చెప్పేసి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే ఉంది. సో డిఓఎస్ ఇంజిన్ తీసుకొస్తారా లేకపోతే SOS ఇంజిన్ తీసుకొస్తారని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. సో బైక్ వచ్చిన తర్వాత మనం దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఇక దీని యొక్క పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే 40 PS పవర్ని అలాగే 35 Nm టార్క్ మనకి ఇది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మనకి ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ మనకి 43mm USD ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇవి మనకి గోల్డ్ కలర్ లో మెరుస్తాయని చెప్పేసి ఒక లీక్డ్ ఇమేజ్ లో మనకి కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 6 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్స్ అనేవి బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 300mm పెటల్ డిస్క్ బ్రేక్ అనేది దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 240mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. సో డ్యూయల్ ఛానల్ ABS తో రావడమే కాకుండా ABS మోడ్స్ కూడా మనకి దీంట్లో చూసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనకి రీసెంట్ గా N250 బైక్ లో చూసాం కదా, సో రోడ్ మోడ్, రైన్ మోడ్, అలాగే ఆఫ్ రోడ్ మోడ్ అని చెప్పేసి ABS మోడ్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా మనకి ABS మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎన్ఎస్ 200 మనకి నెగిటివ్ కన్సోల్ అయితే తీసుకొచ్చారు. అదే కన్సోల్ మనకి దీంట్లో కూడా తీసుకొస్తారా లేకపోతే కలర్ కన్సోల్ ఏమైనా తీసుకొస్తారా అని చెప్పేసి చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో మేబీ కలర్ కన్సోల్ తీసుకొచ్చి ఇంకా అట్రాక్టివ్ అయితే ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ కన్సోల్లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే బ్లూటూత్ సపోర్ట్ కూడా మనకి తీసుకొస్తారు. అలాగే నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తారు అనమాట. అలాగే USB ఛార్జింగ్ సపోర్ట్ ఇవన్నీ కూడా మనకి యాజ్ యూజువల్గా మనకి దీంట్లో చూసే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్లో అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్గా LED తోనే ఆఫర్ చేస్తారు. హెడ్ ల్యాంప్ కానీ, DRS కానీ, టర్న్ ఇండికేటర్స్ కానీ, అలాగే టైల్ ల్యాంప్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్గా LED తోనే ఆఫర్ చేస్తారు. అలాగే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే స్ప్లింట్ సీట్తో వస్తుంది. అలాగే ఓపెన్ టైప్ చేయంతో మనకి రావడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి పెరిమీటర్ చాసిస్ ఫ్రేమ్ అనేది యూజ్ అయితే చేశారు. అండ్ ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 2 lakh బడ్జెట్ లో తీసుకొస్తారని చెప్పేసి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే ఉంది. సో 2 lakh బడ్జెట్ లో తీసుకొస్తారా లేకపోతే ఇంకా అబో పెడతారా లేకపోతే ఇంకా తక్కువలో తీసుకొస్తారా, సో బైక్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. సో బైక్ రిలీజ్ అయిన తర్వాత ఈ బైక్ యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అలాగే రైడ్ రివ్యూ అన్ని కూడా మన ఛానల్లో వస్తాయి. కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.